హలో, వెల్కమ్ టు అమీనా బ్లాగ్స్. ఈవేళ మీకు గార్డెన్ చూపించబోతున్నాను. మీకు ఆ గార్డెన్లో నంబర్ 1 ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయి మనకి. ఇది ఎక్కడంటే కోవాడ దగ్గర ఉన్న చీడిగా దగ్గర ప్లాంట్స్ గార్డెన్ ఇది. దీంట్లో మనకి మంచి క్వాలిటీ ప్లాంట్స్ దొరుకుతాయి. మనం నిజంగా చెప్తాను, చాలా జెన్యూ. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను. చాలా బాగుంటాయి ఇక్కడ ప్లాంట్స్. సరే, మనం తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఈ గార్డెన్ చూస్తే మనకి ఎక్కడికో వచ్చినట్టు ఉంటుందండి. చూడండి ఎంత బాగుంది ఈ గార్డెన్, ఎంత క్లీన్గా కూడా ఉంది. ఎప్పుడు చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. జస్ట్ ఒకసారి చూద్దామే అన్ని మొక్కలు ఒకసారి. ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం మొక్కలు ఉన్నాయో. అది కొత్తనాలు వేయాలి అందరూ గుట్ల కింద పోగొట్టి దురిపేస్తున్నారు. కనిపిస్తుంది మొక్క అంతా. చూసారా ఇక్కడ ప్లాంట్స్? చూసారా ఎంత హెల్తీగా ఎంత బాగున్నాయో? అంత బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ ఈ గార్డెన్లో. అందుకే చెప్తున్నాను, ఇక్కడ చాలా జెన్యూన్గా ఉంటాయి. ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి అండ్ ప్లస్ చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్. నెక్స్ట్ వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం, వాళ్ళని అడుగుదాం ఏమేమితో. చూసారా ఈ గార్డెన్ ఎంత బాగుందో? చూడండి గార్డెన్ ఎంత బాగుందో. మనకి ఇక్కడ దొరకలేని మొక్కలు ఏమి ఉండవు, అన్ని రకాలు దొరుకుతాయి మనకి ఇక్కడే ప్లాంట్స్. అండ్ ప్లస్ ఒకవేళ దొరకకపోయిన మొక్కలు ఏమి ఉండవు, అన్నీ దొరుకుతాయి. ఒకవేళ మనకి ఏమన్నా ప్లాంట్స్ కావలిస్తే వాళ్ళు కూడా తెప్పిస్తారు మనకి. సో నో వరీ, మనకి ఎటువంటి ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయి దీంట్లో. ఫ్రూట్స్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్. కానీ నేను చెప్తున్నాను మీకు, ఇక్కడ ప్లాంట్స్ ఏదైనా మీరు తీసుకోవచ్చు ఇక్కడ. చూడండి మనకి ఈవెన్ ఇక్కడ తులసి కోటలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. రకరకాలు సైజెస్లో అన్నీ ఉన్నాయి, రకరకాల సైజెస్ మోడల్స్లో కూడా ఉన్నాయి. చూడండి ఇవి కూడా చిన్నవి ఉన్నాయి, చిన్న కుండీలు. అపార్ట్మెంట్స్ లాంటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇలాంటి కుండీలు. చూడండి మనకి ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు కూడా ఉన్నాయి, అన్ని సైజెస్లో దొరుకుతాయి మనకి. దాని కిందన ప్లేట్స్, ఈవెన్ సిమెంట్ కుండీలు కూడా ఉన్నాయి చూడండి కలర్స్తోని. కనుక్కుందాం మనకి ఇవన్నీ ఏంటి ఎలాగా.
చూడండి కాయగూరల సీడ్స్ ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి మనకి ఇక్కడ. చూడండి ఈయన గార్డెన్ ఓనర్, కానీ అన్నీ ఆయనే చేసుకుంటారు. ఎప్పుడు ఆయన పనిలాగా చూసుకుంటారు అన్నీని. ఎవరి మీద డిపెండ్ అవరు. మెయిన్ థింగ్ నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను. చామంతులు వచ్చినప్పుడు ఈయనే చేస్తారు ఈ మొక్కలన్నీ. చూసారా మట్టి కూడా, చూసారా మట్టి క్వాలిటీ కూడా ఎంత బాగుంది. చనుకోండి. ఏంటి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఇది? 35 ఇయర్స్ నుంచి అండి ఈ మొక్కల దాంట్లో. 35. మీ చిన్నప్పటి నుంచి ఇదేనండి? నేను ఓన్గా పెట్టిన 35 ఇయర్స్. మీరు ఓన్గా పెట్టిన 35 ఇయర్స్. ఇవి వర్మీ కంపోస్ట్ చూడండి, బ్యాగ్లో అమ్ముతున్నారు వర్మీ కంపోస్ట్ కూడా. బయోమిక్స్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఇదే మట్టి, మన మొక్కలకి వేసే మట్టి. చూడండి క్వాలిటీ ఎంత బాగుంటుందో. చూడండి దానిమ్మ మొక్క కూడా పోతతో ఉంది. చూసారా బస్తాలు ఉన్నాయి, మట్టి బస్తాలు. ఆల్రెడీ మట్టి దీంట్లో తయారు చేసి ఇలా అమ్ముతారు. ఇప్పుడు మనం చూసాం కదా, ఆ మట్టే ఇలా బస్తాలు అమ్ముతున్నారు. విష్ణు తులసి, లక్ష్మీ తులసి. చూడండి మనకి ఇక్కడ రేఖ మందారం కూడా ఉంది. ఎక్కువగా పూజల్లో వాడుకుంటాం కదా. ఇంకా తయారు వాళ్ళది అవుతుంది. చెప్పండి. చూడండి సంపింక పూలు. ఎందుకు కొట్టు పై ఎందుకు తడుపుతారు? అది చేసి రాదు. ఇంకా అవ్వలేదు. ప్రతిదీ నిన్న తీసుకుంటా. మా సీనియర్ యూట్యూబ్లో బిల్వం హైబ్రిడ్. ఇవి ఎంత నంది వద్దున? 50 రూపాయలు. 50 రూపాయలు.
స్టార్ ఫ్రూట్ ప్లాంట్. మనకి ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ మొక్కలు కూడా దొరుకుతాయి. మనకి ఏం కావాలంటే మనకి దొరుకుతాయి ఇక్కడ. ఈ జామకాయ చెట్టు ఎంత? ఇదేంటి, ఇదేం జామ? తైవాన్ జామ. తైవాన్ జామ. ఇది ఏ మొక్కలు? బ్లాక్ బెర్రీ. ఇవా? అవన్నీ ఫ్రంట్ అవైతే వాక్కాయ మొక్కలు. ఓ ఈ వాక్కాయల మొక్కలు. ఇవి బ్లాక్ బెర్రీ. బ్లాక్ బెర్రీస్ వస్తాయా మనకి? అంకిల్ చెప్పండి అంకిల్, ఈ గార్డెన్ ఎక్కడ ఒకసారి? కళ్యాణ మండపం. ఇదిగో చూడండి అంకిల్, చెప్పండి అంకిల్, ఇంకా ఏంటి మనకి మొక్కలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ? అవైలబుల్ ప్రతి మొక్క, పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, కాయగూరల మొక్కలు. ఓకే. నెంబర్ 1 ఒరిజినల్ తెల్ల కోడి. అవును తెలుసు అంకిల్. అవి దొరుకుతాయి. తర్వాత సాయిల్ దొరుకుతుంది. ఓకే. ఎరువులు దొరుకుతాయి, కుండీలు దొరుకుతాయి, తులసి కోటలు దొరుకుతాయి. ఓకే. పింగాణి దొరుకుతాయి, సిమెంట్ దొరుకుతాయి. ఓకే. ఇందాక చూపించాను అంకుల్ ఆల్రెడీ. నెక్స్ట్ మనకి వేరే ఊర్లకి అది పంపిస్తానికి అవుతుందా? ఎక్స్పోర్టింగ్ ఛార్జ్ మీకు వేస్తాం, పంపుతాం. ఓకే. చేసి డెలివరీ చేస్తాం. మీకు డెలివరీ తీసుకునేలాగా అవైలబుల్గా ఉండాలి మీకు. ఓకే. కలకత్తా వరకు, కలకత్తా, ఢిల్లీ వరకు. అదే ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తారు మ్యాక్సిమం. అండ్ సాయిల్ ముందు పే చేశారు మాకు. అదే ముందు మనీ పే చేసిన తర్వాత అప్పుడు మీరు పంపిస్తారు. ఈయనేనండి ఓనర్. ఇంకా అంకి బిల్డింగ్ గార్డెనర్ డిజైనింగ్ చేస్తాం. తర్వాత వివాహాది శుభకార్యంలో ఫంక్షన్కి మొక్కలు సప్లై చేస్తారా? రెంట్ అంకుల్ అవి రెంట్కి అంకుల్? సప్లై. ఓకే, మొక్కలు రెంట్కి పంపిస్తారు. ఆల్రెడీ నేను కొన్ని మొక్కలన్నీ చూపించాను అంకుల్ వీడియోలో. కాకపోతే మీరు అదే నెక్స్ట్ బ్లాగ్లో తెస్తాను అంకుల్. మీరు తయారు చేసిన చామంతి మొక్కల గురించి. ఈవెన్ చామంతి మొక్కలు కూడా అవి కూడా పంపిస్తారు కదా, బంతిపూల మొక్కలు, ఏ మొక్కలైనా. ఒకేలా మన దగ్గర లేకపోయినా మీరు పంపిస్తారు. కొంచెం మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? మీ ఫోన్ నెంబర్ చెప్తే ఎవరికైనా మీకు కాంటాక్ట్ అవుతారు కదా. ఫోన్ నెంబర్ వచ్చి 8008-568-150. విఘ్నేశ్వర గార్డెన్, చీడిగా, నాగం, వీరభద్ర సీతా మహాలక్ష్మి ఆపోజిట్. ఓకే అంకుల్, మీ నెంబర్ నేను డిస్ప్లేలో ఇస్తాను వాళ్ళకి. సో వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతే మీరు అవైలబుల్గా ఉంటారు కదా? అవైలబుల్. ఓకే. అంటే వాళ్ళకి ఏంటంటే ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా మీరు చెప్తారు కదా. టెర్రస్ గార్డెన్ మీద ఫ్రూట్స్ మొక్కలు కూడా ఉంటాయి. ఓకే, టెర్రస్ గార్డెన్ మీద ఫ్రూట్స్ మొక్కలు కూడా ఉన్నాయి కదా మీ దగ్గర? ఓకే, బాన్సాయ్ మొక్కలు. అదే అండి, ఇంకా మొత్తం అన్ని వెరైటీస్ మీ దగ్గర ఉంటాయి. ఓకే అంకుల్, గా పని చేస్తుంటారు ఇక్కడ. పని చేయలేను, నేను చిన్న కుర్రాడిని. చూడండి, ఈయన పేరు శ్రీను. మీరు ఇక్కడికి ఈ గార్డెన్కి వస్తే ఈయన మనకి రకరకాల మొక్కలు మనకి ఇస్తారు. మనకి ఏ మొక్కలు కావాలంటే తీసిస్తారు. Do like, share and subscribe our Meena Blogs, and do not forget to hit the bell icon. Bye bye, take care all of you all. Again I'll come back with another blog.